దబిడి దిబిడే అంటూ బాక్సాఫీస్ ను దంచి కొట్టిన బాలయ్య ఇప్పుడు ఓటీటీలో కూడా తన స్టామినా చూపిస్తున్నాడు. దసరా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న అఖండ 2 డిజిటల్ రైట్స్ ను ఊహించని రేట్ కోట్ చేయడంతో ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్. అయితే మెగాస్టార్ చిరు సినిమా కూడా ఇదే రేంజ్ లో కోట్ చేస్తుండడంతో ఫైనల్ గా ఎవరెక్కువ దక్కించుకుంటారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుందట సినీ ఇండస్ట్రీ. ఒకానొక దశలో వరుస ఫ్లాపులు, దూసుకుపోతున్న తోటి హీరోలు, పెరిగిపోతున్న వయసు. ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ అలా వెనక్కి వెళ్ళిపోతే అది నేనెందుకు అవుతాను అంటూ అంతే స్పీడ్ గా దూసుకువచ్చాడు ఈ నందమూరి నటసింహం. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ 4 సాలిడ్ సక్సెస్లతో బాక్సాఫీస్ ని దంచికొట్టాడు. ఇక అదే ఊపులో మొదలైన అఖండ 2 కూడా ఇప్పుడు అంచనాలని బాగా పెంచేస్తుంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 24 మిలియన్ కి పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 గా నిలిచింది. దీంతో సినిమా ఓటీటీ రైట్స్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుమారు 170 కోట్లతో వస్తున్న అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 60 కోట్లని ఆఫర్ చేసిందట అమెజాన్ ప్రైమ్. అయితే ఇది సరిపోదు, 80 కోట్లు విదిలిస్తే కానీ రైట్స్ ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారట మేకర్స్. మధ్య మార్గంగా దాదాపు 70 కోట్లకి డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యేలా కనిపిస్తోంది. ఇక బాలయ్య సంగతి ఇలా ఉంటే చిరు, అనిల్ కాంబోలో వస్తున్న మెగా 157 కి కూడా దాదాపు 60 కోట్లు సమర్పించేందుకు సిద్ధమైందట. అయితే టీజర్ కూడా వదలకుండా ఈ రేంజ్ లో ధర మెగా 157 కి రావటం అంటే ఆశ్చర్యమే. ఇక సెప్టెంబర్ 25న దసరా బరిలోకి బాలయ్య దిగబోతూ ఉంటే పొంగల్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు చిరు. మరి డిజిటల్ రైట్స్ విషయంలో పోటాపోటీ పడుతున్న ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద అసలు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.